హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి ఫుల్ డే వ్లాగ్ అనమాట. మార్నింగ్ టు ఈవినింగ్ వరకు ఈరోజు ఎలా గడిచింది అనేది చూడండి. ఫస్ట్ లేవగానే నేనైతే టీ పెట్టుకుంటాను డైలీ. అంతే, ఫస్ట్ అయితే టీ తాగిన తర్వాత నేను ఏ పనైనా స్టార్ట్ చేస్తాను అనమాట. ఇంకా క్లీనింగ్ అంటారా, నేను పడుకునే ముందు క్లీన్ చేసి పడుకుంటాను అనమాట. మళ్ళీ మార్నింగ్ ఏమో పని అయిపోయిన తర్వాత ఒకసారి ఊడుస్తాను అంతే. ఫస్ట్ అయితే టీ పెట్టుకొని తాగితేనే చాలా రిలాక్స్ ఉంటుందన్నమాట. నేను టీ పెట్టుకొని తాగుతుండగానే జున్నుగడ అయితే లేచిందనమాట. జున్నుగడికి కూడా టీ పెట్టేసిన. నాకు కప్లో తాగడం అంటే ఇష్టం అనమాట. మా హస్బెండ్కి ఏమో గ్లాసులో తాగడం అంటేనే ఇష్టము. అందుకే నేనేమో కప్లో తాగుతుంటాను, ఆయన గ్లాసులో తాగుతుంటాను. అదిగాక మళ్ళీ మనది వీడియో కదా, అందుకనే బాగా కనపడాలని చెప్పేసి కప్లో తాగుతుంటాను అనమాట. ఇలా మార్నింగ్ అయితే టీవీ చూసుకుంటూ హాయిగా కొద్దిసేపు అయితే టీ అయితే తాగుతాను అనమాట. ఇంకా పని అయితే ఏం కూడా స్టార్ట్ చేయలేదు. జున్నుగాడికి డైలీ ఉగ్గు వండుతా అనమాట. అదే తింటాడు వాడు. ఇంకా రైస్ సరిగా తినడం లేదు, అందుకే కనీసం ఉగ్గైనా అన్ని పప్పులతో కలిపి చేస్తాం కదా, అది కూడా హెల్దీనే కదా అని చెప్పేసి ఉగ్గు అయితే పెట్టిన అనమాట. ఆల్రెడీ వండేసి పక్కకు పెట్టేసిన. ఇలా రోజు బిందె అయితే కడిగి అందులో అయితే నీళ్లు ఫిల్ చేస్తాను అనమాట. మాకు ఇంకా అది వాటర్ ఫిల్టర్ అయితే తెచ్చుకోలేదు. ఇప్పుడు ప్రెజెంట్ బయట నుంచి మినరల్ వాటర్ అయితే తెచ్చుకుంటాం అనమాట. అలా క్యాన్స్లో తెచ్చుకొని ఆ తర్వాత ఇలా బిందెలో పోసుకుంటే డైరెక్ట్ వాడడానికి ఈజీగా ఉంటుంది కదా అని చెప్పేసి ఇట్లా బిందెలో అయితే పోసుకొని పెడతాను అనమాట. ఒక పక్క రైస్ పెట్టిన, ఇంకోవైపు అయితే పిల్లలు తాగడానికి వాటర్ అయితే పెట్టేసిన అనమాట. ఈలోపు జున్నుగాడు బాగా గోల చేస్తున్నాడు, వాడికి ఆకలి వేస్తుందని చెప్పేసి వాడికైతే ఉగ్గు తినిపించేస్తున్నా. వాడికి ఉగ్గు తినిపిస్తుండగానే మధ్యలో నివి లేచింది. నివి లేచి ఇంకా బాగా గోల చేస్తూ ఉంది. చూస్తుండగానే సడన్గా వర్షం వచ్చిందనమాట. పెద్ద వర్షం, ఒక 10 minutes అట్లా వచ్చింది, వెంటనే తగ్గిపోయింది. మళ్ళీ వర్షమే రాలేదు ఈవినింగ్ వరకు కూడా. ఎందుకో పెద్దగా వచ్చింది సడన్గా. మేము వర్షం చూద్దామని చెప్పేసి అక్కడైతే నిలబడ్డామన్నమాట. నివి వర్షం వస్తుంది అంటది ఊరికే. జున్నుగడ్డ చూడండి, ఫోన్ చూడగానే వాడు నవ్వుతున్నాడు అనమాట. తర్వాత చికెన్ ఫ్రై చేయాలి. ఈలోపు ఫస్ట్ టైం ఉంది కదా అని చెప్పేసి కొంచెం చింతపులుసు అయితే చేస్తున్నాను, చింతచారు. ఈ చింతచారులో ఆనియన్స్ డైరెక్ట్గా వేయడం కంటే ఇట్లా ఉప్పుతో కలిపి మ్యాష్ చేసినట్టు వేస్తే ఎక్స్ట్రా టేస్ట్ వస్తుందన్నమాట. చారు బాగుంటుంది. చారుకు మొత్తం ఆనియన్ ఫ్లేవర్ వస్తుందన్నమాట. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. మీరు ఎవరైనా అలా మ్యాష్ చేసి వేయకపోతే ఇట్లా ట్రై చేయండి, మీకు టేస్ట్ మాత్రం డిఫరెన్స్ తెలుస్తుంది, బాగుంటుంది కూడా. ఆ తర్వాత పిల్లలకు స్నానాలు అయితే చేయించిన అనమాట. ఇద్దరికి ఒకసారి అయితే చేపిస్తాను అనమాట. నా పని కూడా అయిపోతుంది. చేపించిన తర్వాత నివికైతే ఫుడ్ తినిపిస్తున్నా. నివి కూడా బాగా సతాయిస్తుంది, అస్సలు ఫుడ్ తినట్లేదు అనమాట సరిగా. జున్నుగాడిని ఏదో తీసుకురమ్మంటూ రూమ్లోకి వెళ్ళి తీసుకొస్తున్నాడు వాడు. నివికి తినిపించడం చాలా పెద్ద టాస్క్ అయిపోతుంది నాకు. వాళ్ళిద్దరికి తినిపించిన తర్వాత ఇలా చికెన్ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నా. ఎప్పుడు కర్రీనే కాకుండా ఈరోజు ఫ్రై చేద్దామని చెప్పేసి ఫ్రై అయితే చేస్తున్నా. ఫ్రైలోకి ఎక్కువ వెల్లుల్లిపాయలు వేస్తే టేస్ట్ బాగుంటుంది అనమాట. ఇట్లా వెల్లుల్లి కారం వేయకపోయినా వెల్లుల్లి ఎక్కువ వేస్తే ఆ ఫ్లేవర్ వస్తుంది అనమాట, చాలా బాగుంటుంది. మీరు ఎప్పుడైనా తెలియకపోతే ఇది కూడా ట్రై చేయండి. ఇట్లా చికెన్ ఫ్రైలో ఎక్కువ వెల్లుల్లితో చేస్తే ఎట్లా ఉంటుంది అనేది తెలుస్తుంది అనమాట. ఇట్లా పని అయిపోయిన తర్వాత మాత్రమే కర్రీ చేస్తాను. ఫస్ట్ అయితే వాళ్ళిద్దరికి తినిపించిన తర్వాతే ఏ పనైనా కూడా ఇట్లా మధ్య మధ్యలో మూత పెట్టుకుంటూ బాగా ఉడికించుకోవాలి. చికెన్ ఎంత బాగా ఉడికితే అంత టేస్ట్ ఉంటుంది ఫ్రై అయితే. నాకు కొంచెం రెడ్గా అయితేనే ఇష్టం అనమాట. పీసెస్ అంత బాగా ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా నేను అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకుంటున్నా, ఎందుకంటే నా దగ్గర రెడీగా లేదనమాట. నేను తెచ్చుకొని ప్రిపేర్ చేసుకుంటున్నా, అందుకే దానికి ఇంకా బాగా టేస్ట్ వస్తుందన్నమాట. అప్పటికప్పుడు అల్లం వెల్లుల్లి ప్రిపేర్ చేసి వేస్తే చాలా బాగుంటుంది టేస్ట్. కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇలానే పిల్లల్ని చూసుకుంటూ అన్ని పనులు కంప్లీట్ అయితే చేసుకుంటాను అనమాట. పిల్లలు పడుకున్నాకేమో ఎడిటింగ్. నాకు ఎడిటింగ్కి అసలు టైం ఉండట్లేదు. చికెన్ ఫ్రైలో కొంచెం కారం ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది అనమాట. కారం ఎక్కువగానే వేసుకోండి వీలైతే. ఇలా సింపుల్గా కర్రీ అయితే చేసుకున్నాను అనమాట. పిల్లలు ఆడుకుంటున్నారు, పిల్లల్ని చూసుకుంటూనే చేస్తున్నాను నేను. ఛానల్ అంటే చాలా ఇంట్రెస్ట్ ఉండే, అందుకే క్రియేట్ అయితే చేసిన. కాకపోతే ఇద్దరు పిల్లలతో అన్నీ అయితే వర్కౌట్ అవ్వట్లేదు. అందుకే మెల్లగా వీడియోస్ అయితే పోస్ట్ చేస్తుంటాను అనమాట. డైలీ వీడియోస్ తీయడం కూడా చాలా కష్టమైపోతుంది. అందుకే నాకు టైం కుదిరినప్పుడు మాత్రమే వీడియోస్ అయితే తీస్తున్నాను అనమాట. ఒకవేళ వీడియోస్ తీసినా కూడా అవి ఎడిటింగ్ చేసి వాయిస్ ఓవర్ ఇచ్చి అప్లోడ్ చేయడానికి చాలా టైం పడుతుంది అనమాట. చికెన్ కర్రీ అయితే సూపర్గా కుదిరింది, టేస్ట్ కూడా చాలా బాగుందనమాట. ఎప్పుడు కర్రీనే కాకుండా ఇలా అప్పుడప్పుడు ఫ్రై చేసుకుంటే బాగుంటుంది. ఇంకా చికెన్ ఫ్రైలోకి కాంబినేషన్ చింతచారు కూడా చాలా బాగుంటుంది అనమాట. నేను అందుకే ముందు టైం దొరికినప్పుడు చారు ప్రిపేర్ చేసిన. కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట. నా దగ్గర ప్రజెంట్ అయితే కొత్తిమీర లేదు, అందుకే నేను యాడ్ చేయలేదు. కొత్తిమీర వేయడం వల్ల ఇంకా చాలా బాగుంటుంది. ఈలోపు పిల్లలు అయితే ఇంకా గోల గోల చేస్తున్నారు. ఒకవైపు అయితే కర్రీ రెడీ అయిపోయింది, ఇంకా పిల్లల దగ్గరికి వచ్చేసిన. నివిగాడికి వేసిన టీషర్టు నివి కావాలని బాగా గోల చేస్తుంది, అందుకనే నివి మళ్ళీ ఇద్దరు టీషర్ట్స్ అయితే చేంజ్ చేసేసిన అనమాట. ఎంత అల్లరి చేస్తున్నారు. ఈ బిల్డింగ్ బ్లాక్స్తో కూడా తెచ్చిన 2 days ఆడుకున్నారు. డే అంతా ఇలానే అనమాట. పిల్లలతో కూర్చొని ఇంకా వాళ్ళని ఆడిపించుకుంటూ కలిసి కూర్చొని టీవీ చూడడం, ఇక బొమ్మలు చూడడం ఇట్లనే అనమాట.
వాళ్ళ దగ్గర ఉండకపోతే వాళ్ళు కొట్టుకుంటున్నారు. ఇక దెబ్బలు కూడా తగిలించుకుంటారు కదా, వాళ్ళతోటే కంప్లీట్గా ఉండాల్సి వస్తుంది అనమాట. ఇక నివి కూడా బాగా గోల చేస్తుందనమాట. ఇక రోజంతా వీళ్ళతోటే. ఇక నివి కొంచెం స్కూల్కి వెళ్తుంది. ఇప్పుడే ఒక 2 days నుంచి అయితే డైలీ పంపిస్తున్నాం అనమాట. తను కూడా ఇప్పుడిప్పుడు అలవాటు అవుతుంది. ఇక తనని డైలీ పంపాలి, అందుకే కొంచెం టైం కూడా సరిగా అడ్జస్ట్ అవ్వట్లేదు అనమాట. మార్నింగ్ తొందరగా పని అట్లా కంప్లీట్ చేసుకోవాల్సి వస్తుంది. ఇక్కడ మేము ఉండేది 2nd floorలో అనమాట. కొద్దిసేపు బయటికి వెళ్ళి ఆడిపించుకుందామన్నా కూడా కుదరదు అనమాట. ఎంతసేపటికి ఇంట్లోనే ఉండాలి. ఒకవేళ బయటకు వెళ్ళినా కూడా ఆడుకోవడానికి సరిగా ఉండదన్నమాట. కొన్ని అంట్లు ఉన్నాయన్నమాట, వాష్ చేయాలి. రోజు పిల్లలు పడుకున్నాకనే వాష్ చేస్తా. కాకపోతే ఈరోజు పిల్లలు బాగానే ఆడుకుంటున్నారు కదా, కొన్ని ఉన్నాయి, ఈలోపు కంప్లీట్ చేద్దామనేసి కడిగినా అనమాట. ఈ పని అయిపోతే నాకు చాలా రిలీఫ్ అనిపిస్తుంది. ఆ తర్వాత ఆ టైంలో వేరే ఇంకో పని ఏదైనా చేసుకోవచ్చు అనమాట. వీడియో ఎడిటింగ్ కూడా వాళ్ళు పడుకున్నప్పుడే చేస్తాను అనమాట. ఇక వాయిస్ ఓవర్ అంటే ఇంట్లో ఎవ్వరు లేనప్పుడు మాత్రమే ఇస్తాను నేను వాయిస్ ఓవరు. ఎవరైనా ఉన్నప్పుడు ఇయ్యనమాట. సింగిల్గా ఉన్నప్పుడు ఇస్తాను, లేదంటే నైట్ అందరు పడుకున్నాక మాత్రమే వాయిస్ ఓవర్ ఇస్తాను అనమాట. డే టైంలో నేను వాయిస్ ఓవర్ ఇవ్వను సరిగా. అందుకే నా వీడియోస్ కూడా అంత తొందరగా పోస్ట్ చేయడానికి నాకు వీలు ఉండదన్నమాట. అంట్లయితే కంప్లీట్ అయిపోయినాయి. ఇంకా ఇప్పుడు వాళ్ళని పడుకోబెట్టాలి. వాళ్ళు పడుకుంటేనే కొంచెం ఫ్రీగా ఉంటానన్నమాట. నైట్ వరకు కూడా హ్యాపీగా ఆడుకుంటారు, లేదంటే చిరాక్ చేస్తారనమాట. పిల్లల్ని అయితే పడుకోబెట్టేసిన పడుకున్నారు. ఇంకా ఇప్పుడు ఇక బొమ్మలనే తీసేసి ఇల్లు అయితే క్లీన్ చేయాలి. ఇంతకుముందు బ్లాగ్స్లో కూడా చెప్పినా కదా, ఇలా పడుకోగానే మళ్ళీ బొమ్మలన్నీ తీసేసి ఇల్లు క్లీన్ చేయడం అనమాట. ఊడ్చడం తూడ్చడం అట్లాంటి పనులు. ఈ టైంలో పనులు మాత్రం చాలా స్పీడ్గానే కంప్లీట్ చేస్తాను, ఎందుకంటే వాళ్ళు లేస్తే మళ్ళీ మధ్యలోనే ఇబ్బంది పెడతారని చెప్పేసి కంప్లీట్ అయితే చేసేసిన. ఇంకా వాషింగ్ మిషన్లో ఈరోజు బట్టలు అయితే వేయలేదు, లేట్ అయింది. ఈరోజు బట్టలు వేయాలి, చాలా ఉన్నాయన్నమాట బట్టలు, లేదంటే 2 రౌండ్లు వేయాల్సి వస్తుంది. అందుకనే ఈరోజు బట్టలు అయితే వేస్తున్నా. ఇంకా బెడ్షీట్స్ కూడా వాష్ చేయాలనుకుంటున్నాను. కాకపోతే బెడ్షీట్స్ ఇంకో రౌండ్కి బెడ్షీట్స్ వేయాలి. చాలా రోజులు అయిపోతుంది బెడ్షీట్స్ కూడా ఉతక్క. అందుకే బెడ్షీట్స్ కూడా వేసాను అనమాట. నేను వాడే లిక్విడ్ వచ్చేసి సర్ఫ్ ఎక్సెల్ అనమాట. కాకపోతే నేను సర్ఫ్ ఎక్సెల్ ఎక్కువ వాడాల్సి వస్తుందని చెప్పేసి అది కొంచెం తగ్గించుకోవచ్చు అని కొంచెం కంఫర్ట్, కొంచెం డెటాల్ కూడా వాడతాను అనమాట. ఎందుకంటే పిల్లలు టాయిలెట్ కూడా చేస్తుంటారు కాబట్టి డెటాల్ వాష్ చేస్తాను అనమాట. కంఫర్ట్ కూడా స్మెల్ కోసం అని కంఫర్ట్ వాడుతున్నాను. ఇవేవి వాడకపోతే లిక్విడ్ మళ్ళీ ఎక్కువ వాడాల్సి వస్తుంది అనమాట. అందుకని నేను లిక్విడ్ కొంచెం తక్కువగా వాడి కంఫర్ట్, డెటాల్ వాడవచ్చు అని చెప్పేసి ఇవైతే వాడుతున్నాను అనమాట. చూడండి, నేను ఈసారి పెద్ద ప్యాక్ తీసుకున్నాను అనమాట. ఇది వచ్చేసి 4 liters ప్యాక్, తక్కువ పడింది. 4 liters ప్యాక్ 590 పడింది అనమాట. మాకు చాలా రీజనబుల్ అనిపించింది. అందుకని ఈసారి అయితే పెద్దది 4 liters అయితే తెచ్చుకున్నాం అనమాట. ఈవినింగ్ అయిపోయింది, టీ టైము. ఈవినింగ్ టీ కూడా మాకు ఖచ్చితంగా ఉండాల్సిందే అనమాట. ఈరోజు మార్నింగ్ టీనే ఉంటే అదే వేడి చేస్తున్నాను అనమాట. ఈలోపు కడిగిన అంట్లన్నీ ఉంటాయి, అవన్నీ సర్దుకున్నాను అనమాట. వీడియో అయితే ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టేసిన. ఈలోపు నా టీ కూడా రెడీ అయిపోయింది. ఈవినింగ్ టీ కూడా చాలా రిలాక్స్గా అనిపిస్తుంది. ఏంటంటే డే మొత్తం పిల్లలతోటి అరిచి వాళ్ళని అటు ఇటు వాళ్ళంట తిరిగి బాగా అలసిపోయినట్లు అనిపిస్తుంది. మళ్ళీ ఈవినింగ్ కూడా చాలా రిలాక్స్గా అనిపిస్తుంది అనమాట. నాకు టీ టైం అనేది ఫేవరెట్ టైం అనమాట. చూడండి, ఇప్పుడు ఆ వెజిటబుల్ కట్టర్కి నివి ఎలా గీతలు గీసిందో ఒకరోజు కట్ చేద్దామని అక్కడ పెట్టగానే ఇలా గీతలు అయితే గీసేసింది అనమాట. జున్నుగడ్డి కొంచెం ఉగ్గు అయితే వండిన. ఈలోపు జున్నుగడ్డ లేచిండు. నివి కూడా ఆల్రెడీ లేచి తిరుగుతూ ఉంది. వీళ్ళు లేస్తే ఇక వేరే పనులు చేయడానికి ఉండదు అనమాట. కంప్లీట్గా వాళ్ళతోటే ఉండి వాళ్ళని చూసుకుంటూ చేయాల్సి వస్తుంది. అదే వాళ్ళు పడుకున్నప్పుడైతే కొంచెం స్పీడ్గా పనులు కంప్లీట్ చేసుకునేటట్లు ఉంటుందన్నమాట. ఈలోపు బట్టలు వాష్ అయితే అయిపోయినాయి. ఈ బట్టలు జున్నుగడ్డ బకెట్ చూడగానే ఆడుకోవడానికి అయితే బకెట్ దగ్గరికి వచ్చేసిండు. తీసి బకెట్లో ఏమంటే వేస్తున్నాడు కానీ ఆలోచిస్తున్నాను అనమాట. ఇక వాడిని తీసి నేను బట్టలు ఆరేయాలని చెప్పేసి ఈ బట్టలన్నీ ఆ బకెట్ నిండా అయిపోయినాయి. ఇవన్నీ ఉతకాలంటే ఇక నాకు చాలా ఇబ్బంది అవుతుండే. ఈ వాషింగ్ మెషిన్ అనేది నాకు చాలా హెల్ప్ అవుతుంది. లేదంటే నాకు పిల్లలతోటి ఈ యూట్యూబ్ ఛానల్ ఎడిటింగ్ ఇవన్నీ అస్సలు అయ్యేవి కావన్నమాట. ఇది ఉండడం వరకు కొంత టైం అయితే సేవ్ అవుతుంది నాకు. లేదంటే డే మొత్తం నాకు ఏదో డిస్టర్బెన్స్గా ఉంటుండే. బట్టలు ఉంటే పని లేకపోతేనే ఫ్రీగా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఇంట్లో లేడీస్ అందరికీ అంతే కావచ్చు. ఇంట్లో పని ఉందంటే ఆ రోజంతా ఏదో పని చేయాలని భయం ఉంటుంది. ఏ పని లేకపోతే ఫ్రీగా ఉండొచ్చు అనమాట పిల్లలతోటి. చూడండి, ఇలా బట్టలు అయితే ఆరేసిన. ఒక స్వీట్ కార్న్ ఉంది పిల్లలకైతే. నివి అయితే స్వీట్ కార్న్ ఇష్టంగా తింటుందని చెప్పేసి ఉడకబెట్టిన. చూడండి, వాళ్ళిద్దరు ఎంత క్యూట్గా మాట్లాడుకుంటూ తింటున్నారో. ఏదో జున్నుగాడితో ఏదో మాట్లాడుతుంది నివి అయితే. పిల్లలు ఎప్పుడు ఏది కంప్లీట్గా తినరు కదా, అలా సగం నేను వదిలేస్తుంటే తర్వాత మనమే కదా తినాల్సింది. ఈవినింగ్ టైం కొద్దిసేపు మా హస్బెండ్కి టైం ఉంటే అలా కూర్చున్నాడు అనమాట. ఈవినింగ్ ఫ్రెంచ్ ఫ్రైస్ చేయమన్నాడు. ఆయనకు ఫ్రెంచ్ ఫ్రైస్ అంటే ఇష్టం అనమాట. ఆయన కోసం చేస్తున్నాం అంతే. పిల్లలు అయితే ఫ్రెంచ్ ఫ్రైస్ తినరు. ఇది సింపుల్గా చేసుకోవచ్చు ఫ్రెంచ్ ఫ్రైస్. ఇవి ఇన్స్టెంట్ అనమాట. డిమార్ట్కి వెళ్తే ఇన్స్టెంట్ ఫ్రెంచ్ ఫ్రైస్ తెచ్చుకున్నాం అనమాట. ఇలా సింపుల్గా అప్పటికప్పుడు చేసుకోవచ్చు కదా అని చెప్పేసి ఇది తెచ్చుకున్నాం అనమాట. ఇది ఈవినింగ్ టైం స్నాక్స్ కూడా చాలా బాగుంటుంది.
ఇది మయోనైస్ కానీ టమాటో కెచప్తో కానీ తినొచ్చు అనమాట. నేనైతే మయోనైస్ తోటి తింటాను, కెచప్ అంతా బాగుండదు. నివి కోసమేమో స్వీట్ కార్న్, ఇలా మా కోసమేమో ఫ్రెంచ్ ఫ్రైస్. అయితే ఈరోజు స్నాక్స్ అయితే ఇది అనమాట. నా ఫుల్ డే వ్లాగ్ అయితే ఇది. మార్నింగ్ టు ఈవినింగ్ వరకు తీయడానికి కూడా నాకు చాలా టైం పట్టింది. నెక్స్ట్ టైం నుంచి నేను పార్ట్స్ వీడియో తీస్తాను అనమాట. నాకు ఇట్లా ఫుల్ డే అంటే చాలా కష్టం ఉంది. దాని తర్వాత వాయిస్ ఓవర్ ఇవ్వడానికి కూడా అసలు టైం ఉండట్లేదు. ఇప్పుడు కూడా పిల్లల్ని చూసుకుంటూ వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అనమాట. అలా అని యూట్యూబ్ ఛానల్ చేయకుండా ఉండొచ్చు కదా అంటే నాకు చాలా ఇంట్రెస్ట్ అనమాట. యూట్యూబ్ ఛానల్ చాలా ఇష్టం కూడా, అందుకే నేను స్టార్ట్ చేసిన, కంటిన్యూ చేస్తున్నాను అనమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్.